హలో గాయ్స్, వెల్కమ్ టు మిస్టర్ కన్నీ 46. ఇలా మన బ్యాక్ సైడ్ అయితే చూసి కదా పల్సర్, కాకపోతే మాడిఫికేషన్ బండి. ఇది వచ్చేసి ఇవ్వందంటే మన రుబెన్ గాంధీ అన్నట్టు. వీడైతే రీసెంట్గానే తీసుకున్నాడు ఈ బండి అయితే. సో మనం ఇయ్యాలని అయితే వెమ్లాడకి దీని మీద రైడ్ చేస్తున్నాం, అంటే మేము ఇయ్యాలని ట్రయల్ కొడుతున్నాం అన్నట్టు ఈ బండి మీద. సో ఈ ముచ్చట ఎట్లుంటుంది, కథ ఎట్లుంటుంది అనేది అయితే మీరైతే బ్లాగ్లో మొత్తం చూడుర్రి. ఇవాళ నేనే డ్రైవ్ ఎత్తి, ఇప్పుడు దీన్ని అయితే నేనే లేపుతా అన్నట్టు, మొత్తం ఇచ్చి పారదేం కదా దీన్ని అయితే. ఇవాళ టెస్ట్ అన్నట్టు, అంటే ఈ బండి ఇప్పుడు మనకు టెస్ట్ నచ్చితే ఉంచుకోవచ్చు. అట్లా బండి అయితే చూసుకోవచ్చు మీరైతే. మొత్తం అయితే చూడరి, మొత్తం పల్సర్ ఇది, కాకపోతే ఓల్డ్ మోడల్ అన్నట్టు పల్సర్. హ్యాండిల్ అయితే మొత్తం ఫుల్ మాడిఫికేషన్. హ్యాండిల్ అంటే సంథింగ్ అది అప్పటిదినో కాదు, నాకు కూడా తెలియదు. సో ఫైనల్గా బండి అయితే ఎక్కిన. ఏంది ఒడతలేదు, అరే నీ తొడవరా పోదాం రా. ఇప్పుడు మనం వ్లాగ్ అయితే తీద్దాం. మనోడైతే వెనకకెళ్ళి వీడియో తీస్తాడు, బండి ఎట్లుంది, ఏం కథ, సప్పుడు ఎట్లా వస్తుంది అనేది. వెనకకు వెళ్ళి సో బండి అయితే ఫైనల్గా స్టార్ట్ చేసినాం. మస్తు ఉన్నది డ్రైవ్ అయితే. ఫైనల్ అయితే మరిపల్లి బ్రిడ్జ్ మీద అవుతున్నాం. ఇక్కడ ఆగమవుతుండు, కొట్టే ఇక్కడ ఇంకా గిదే చూసిండు. ఆయన కోమాలు ఉన్నప్పుడు కొట్టే మాకు ఇక్కడ కోమా అవుతాడు, అవుట్ అవుతుంది. బండి అయితే గమ్మత్తున్నది, నెక్స్ట్ లెవెల్ ఉంది బండి. అది చూసి రైడ్ మన బ్లాగ్లో ఉండుకుంటాం. మళ్ళీ ఒకసారి మనం స్పీడ్ పోతేనైతే అంటే ఈ చూసేటోళ్ళ రియాక్షన్ ఎట్లుంది అనేది కూడా జూమ్ పెడతాం ఒకసారి. ఫైనల్గా మనోడైతే బండి తీస్తుండు, నేనైతే వెనక కూర్చుని ఇక, ఎందుకంటే విన్నాను మనకి క్యాప్చర్ చేయాలి. కూర్చుంటుంది బండి అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. పొగ చూసినవారు ఇంకా పొగ ఉంటుంది బండిది, అది దోమల పొగ మొత్తం దోమలు ఉంటాయి. మన తిమ్మాపూర్ బస్సు బర్రెలు పోతున్నాయి చూడ, బస్ పక్క పట్టుకెళ్ళి పోతున్నాయి బర్రెలు అని. వేమలాలు ఇచ్చుంటుంది ఓ స్పీడ్ బ్రేకర్. అరే అవి కూడా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తున్నాయిరా, అవి సైడ్ అది కాదని ఇటు వచ్చినాయి. ఫైనల్గా పోతున్నాం అంటుండు మొత్తం. బర్రెలు చూడు, బర్రెలు అయితే అది మర్చిపోవద్దు, బర్రెలు మంచిగా ఉన్నాయి. బర్రెలు ఫైనల్గా అయితే పోతున్నాం. ఒక నెక్స్ట్ లెవెల్ ఫీల్ అవుతుంది నాకైతే. ఏ ఫీల్ ఉంది మా వైడు ఉంటే, ఇలా కూర్చుంటే జాతి రత్నాలు. తెలంగాణ చౌరస్తా ఫైనల్గా ఒకసారి సౌండ్ అవుతుంది. ఫైనల్గా మనం వచ్చింది ఎందుకంటే అంటే వెమ్లాల నిమజ్జనం వీడియో ఎంత అని చెప్పినా కదా, అది చూడడానికి అయితే మేము ప్లేస్మెంట్ అందుకు వచ్చాము. అంటే ట్రయల్ అయితే ఇది పోదాం రా అని అడిగితే నేనైతే చెప్పేసిన అన్నట్టు, పలానా గారు పోదామని అయితే. అందుకే మేమైతే ఏంటంటే రాచన్నగుడి బ్యాక్ సైడ్ అయితే పోతున్నాం. అక్కడ గణపతి విగ్రహాలు చూసి ఒకవేళ ఉంటే మళ్ళీ ఇవాళ వచ్చి అప్పటికి వచ్చి మళ్ళీ నిమజ్జనం వీడియో
ఇదంతా మన మినీ ఏంటిదిరా ఇది పార్క్ మినీ పార్క్ వేమలాడ అన్నట్టు. ఏం మినీ పార్కు పెద్ద ఉంది, బస్సు పెద్ద ఉంది. మనకైతే ఇదే పెద్ద తీరా, మనకి ఇదే పార్క్ చూసిరా ఫ్రెండ్స్. గడి చూపెట్టరా, డిజైన్ మొత్తం హల్చల్ ఉంది. ఇంకా గార్డెన్ వేస్తే ఇంకా మంచిగా ఉంటుంది. గార్డెన్ ఇంకా వేస్తారు కావచ్చు. అరే అమ్మతోడు ఇదే ఫస్ట్ టైం నేను చూసుడు. ఇది ఎంత మంచిగా ఉంది ఫ్రెండ్స్, చూడు మన మినీ ట్యాంక్ అయితే. ఇవన్నీ గణపతి క్లాత్, గణపతి విగ్రహాలు తీసేసారు కదా. పని 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 గణపతి విగ్రహాలు. అరే గణపతి విగ్రహాలు ఇక్కడ మొత్తం చెదురు వేసేసారు. ఏమన్నా ఉన్నాయో లేవు, మొత్తం ఘోరంగా చేసారు. బండాకు ఫైనల్గా మనం అనుకున్న ప్లేస్కి అయితే వచ్చేసినాం. అంటే గణపతి విగ్రహాలు చూద్దాం అనుకున్నాం కదా, అక్కడ చూడరు మొత్తం ఇవన్నీ గణపతి విగ్రహాలు. మన బ్యాక్ సైడ్ చూడరు ఒకసారి. ఓ మన సుభాష్ నగర్ తమ్ముళ్ళు కూడా వచ్చిర్రు. ఫైనల్గా మనమైతే ఇక్కడ మన మినీ ట్యాంక్ బండ్ కడికి వచ్చినాం. బండి డ్రైవింగ్ కూడా మస్తు ఉంది, బండిని చెక్ చేసినాం. అంతేకాకుండా మనం అనుకున్న ప్లేస్కి అయితే వచ్చేసినాం. సో ఈ వీడియోని అయితే ఇంత మీలో ఎంతమందికి మంచిగా అనిపించింది కామెంట్ ఇవ్వరి. సరే ఉంటాం అలా రైట్.